ఓజీ దే కాల్ హిమ్ ఓజీ క్యారెక్టర్ నేమ్ అయితే తెలిసిపోయింది. ఈరోజు అయితే ఇమ్రాన్ హష్మీ బర్త్డే సందర్భంగా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్లో డీటెయిల్స్ ఉన్నాయి. ర్యామ్ ఏమి ఐడియా, వాట్ ఏ విజన్, హ్యాట్స్ ఆఫ్. ఒక పోస్టర్ ఉంది, పోస్టర్లో డీటెయిల్స్ ఉన్నాయి. పోస్టర్లోనే ఈ రేంజ్ క్వాలిటీ అండ్ ఈ రేంజ్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. రేపు సినిమాలో అయితే చూద్దాం. 27వ తేదీ అయితే వచ్చేస్తుంది సినిమా. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అండ్ తెలుగు ఆడియన్స్కి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి స్టామినా చూపించే సినిమా అవుతుంది అనిపిస్తుంది. ఇంకా ఈ మధ్యకాలంలో అత్తారిందరి తర్వాత ఒక పెద్ద హిట్ పడలేదు, అంటే కంప్లీట్గా అందరికీ నచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే పడలేదు. ఇది పడితే ఉంటుంది. ముంబై అండ్ జపాన్ నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చేస్తుంది. అండ్ కల్ట్ ఫ్యాన్ సుజిత్ తీయేస్తున్నాడు. అండ్ కల్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే అందిస్తున్నాడు మ్యూజిక్. జపాన్ అంటున్నారు, మార్షల్ ఆర్ట్స్ అంటున్నారు, ఒక పవన్ కళ్యాణ్ గారి స్ట్రాంగ్ జోన్స్ అన్ని టచ్ చేస్తున్నారు. చూసేద్దాం ఎలా ఉండబోతుందో. మనం డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ సిగరెట్ ఇమ్రాన్ హష్మీ తాగుతున్నాడు కదా, సిగరెట్ పొగలో ఓజీ అని వచ్చేసింది. గమనించేస్తారా? నేనైతే గమనించలేదు. ఫస్ట్ పెట్టిన చూసాను, తర్వాత గమనించాను. నా తర్వాత వచ్చేసి ఓమీ బావు అనే పేరు మీద అయితే ఇమ్రాన్ హష్మీ రోల్ ఉంటుంది. ఆ ఓమీలో గన్తో ఉంటుంది, గమనించండి. ఏమి డీటెయిల్స్. అండ్ ఇమ్రాన్ హష్మీ సిగరెట్ తాగుతున్నారు కదా, ఆ సిగరెట్ లైటర్లో అయితే పిఎస్ హైనా అని రాస్తుంది జపానీస్ టెక్స్ట్లో. ఇమ్రాన్ హష్మీ కూడా జపాన్కి ఏమైనా కనెక్ట్ ఉందా, లేకపోతే అది ఓజీదియా, లేకపోతే ఏదో చూద్దాం. సినిమాలో చెప్తారు కదా. ఇమ్రాన్ హష్మీకి మన పవన్ కళ్యాణ్ గారికి రిలేషన్ ఏమైనా ఉందా? చూడడానికి ఒకేలాగా ఉంటారు. ఈ పోస్టర్లో కూడా నేను ఫస్ట్ చూసి పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ అనుకున్నాను. మీరు కూడా అదే అనుకున్నారా? అనుకుంటే కామెంట్ చేసేయండి. అండ్ ఇమ్రాన్ హష్మీ ట్వీట్ చేశాడు, డైలాగ్ అయితే ట్వీట్ చేశాడు. చూసేద్దాం, ఒకసారి చదివేస్తా వినండి. గంభీరా, నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ప్రామిస్, ఇద్దరిలో ఒకరి తలే మిగులుద్ది. డైలాగ్స్ కూడా ఎరక్కొట్టేస్తున్నాడు. చూద్దాం సుజిత్ సంభవం ఎలా ఉంటుందో. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ముంబై మ్యాప్. మన ఇమ్రాన్ హష్మీ ముంబై పెద్ద అండర్ వరల్డ్ డాన్ లాగా అనిపిస్తున్నాడు. చూసేద్దాం ముంబై మాఫియా అండ్ జపనీస్ నేపథ్యం ఏ రేంజ్లో తీస్తాడు సుజిత్ మాత్రం. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.